ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించిందండి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. ఆ రోజు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన 20 రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ తేదీలను కూడా ప్రకటిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు అయితే రానున్నాయి. అటవీ శాఖలోనే 814 పోస్టులు ఉన్నాయి. త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం అయితే తెలిపింది. దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్, గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బీసీ వెల్ఫేర్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు, రవాణా శాఖలో ఏఎంవిఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని సాధారణ పరిపాలనా శాఖ తెలిపిందండి. ఏప్రిల్ తర్వాత గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు అయితే నిర్వహిస్తారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలను నోటిఫికేషన్ ఏదైతే 2023 11 నెలల విడుదల చేశారు కదా, దానికి సంబంధించి పరీక్షలను 2025 ఏప్రిల్ తరువాత నిర్వహించే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను, రాత పరీక్షలను 2025 జూన్లో నిర్వహించే అవకాశం అయితే ఉంది. మరికొన్ని పోస్టులకు నిర్వహించే పరీక్షల వివరాలు కూడా ఈ విధంగా ఇక్కడ పూర్తిగా టేబుల్ రూపంలో అయితే వేసి ప్రభుత్వం ఈ జనవరి 12వ తేదీన జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయనుందండి. ఎవరైతే ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదలైతే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలి అనే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ క్యాలెండర్ ఆధారంగా మీకు నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మీకు నచ్చిన మెచ్చిన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని ప్రిపేర్ అయి ఆ మేరకు పరీక్షలు రాసి పాస్ అయినట్లయితే మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండర్ పై ఒక లుక్ అయితే వేసి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదలవుతుందో ముందుగానే గుర్తించి తదనుగుణంగా ప్రిపేర్ అయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలను పొందడం సులువవుతుంది.